హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజిటేబుల్ ఫిష్ కర్రీ చేసుకుందాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. కావాల్సింది ఒక రా బనానా, కరివేపాకు, చిల్లీస్, ఒక టొమాటో. ఫిష్ కర్రీలో డ్రై మసాలా కోసం కొంచెం ఆవాలు, కొంచెం ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 4 మెంతులు మనం లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీలో పౌడర్ వీటన్నిటిని మనం పౌడర్ చేసుకుందాం. 2 చిన్నులపాయలు కూడా పౌడర్ చేసుకోవాలి. ఇది పులుసు కర్రీ కాబట్టి దీనికి తగినంత చింతపండు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్. నాకు ఈ కర్రీకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. పేస్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీ, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మిక్స్ చేసుకుందాం. కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. పులుసు కూర కాబట్టి కొంచెం కారంగానే మసాలా పౌడర్ ఇందులో వేసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అరటికాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో హోల్ పెట్టుకోవటం లైక్ ఫిష్ లాగా ఉంటుందని చెప్పేసి అలా పెట్టాను అన్నమాట. ఇట్లా ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. రెడీ అయిందో చూద్దాం. ఇక ఇలా ఉడికితే కర్రీ రెడీ అయినట్టే ఫ్రెండ్స్.